సో హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో వారికోసీల్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. సో చాలామందికి వారికోసీల్ అనగానే ఇదేదో వారికోసీల్ ఉంటే ఏదో అయిపోతుంది, టెస్టిస్ డ్యామేజ్ అయిపోతుంది, పిల్లలు పుట్టరు అనే ఆలోచనలోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు వారికోసీల్ గురించి నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, వారికోసీల్ సిరీస్ కూడా చేశాను. కానీ చాలామందికి ఏంటంటే వారికోసీల్ గురించి అపోహలు అనేది అలా మిగిలిపోయాయి. సో ఈ వారికోసీల్ ఉంటే కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలా లేదా, ఈ వీడియోలో కవర్ చేస్తాను. రెండోది, అసలు వారికోసీల్ ఉంటే ఏమవుతుంది. ఫస్ట్, వారికోసీల్ అంటే మనకు టెస్టిస్లో ఉన్న కొన్ని వీన్స్, మనకు చేతి మీద ఎలాంటి అయితే వీన్స్ ఉంటాయో అలాంటి వీన్స్ టెస్టిస్లో కూడా ఉంటాయి. నార్మల్గా ఈ వీన్స్కి ఫంక్షన్ ఏంటంటే మనకు ఏ పార్ట్ నుంచి అయితే ఇంప్యూర్ బ్లడ్ని హార్ట్కి తీసుకెళ్ళి ప్యూరిఫై చేసుకొని మళ్ళీ ప్యూరిఫై చేయడానికి పంపించే బ్లడ్ వెజల్స్ అనమాట. దాన్నే వీన్స్ అంటాం. అలాంటి వీన్స్ కొన్నిసార్లు డ్యామేజ్ అయినప్పుడు టెస్టిస్లో ఉన్న వీన్స్ డ్యామేజ్ అయితే వారికోసీల్ అంటాము, కాళ్ళల్లో ఉన్న వీన్స్ డ్యామేజ్ అయితే వారికోస్ వీన్స్ అంటాం. ఇది జనరల్గా జెనెటిక్ ప్రాబ్లం. మనం ఏదో చేయడం వల్ల ఈ వారికోసీల్ రాదు. మోస్ట్లీ అది జెనెటిక్ ప్రాబ్లమే. అంటే పేరెంట్స్లో కొంతమంది కాళ్ళల్లో ఉండొచ్చు, కొంతమందికి గ్రేడ్ 1లో ఉండొచ్చు. ఈ వారికోసీల్ అనేది జనరల్గా గ్రేడ్స్లో ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 1 అనేది వెరీ సింపుల్ స్టార్టింగ్ స్టేజ్, గ్రేడ్ 2 అనేది బార్డర్ లైన్, గ్రేడ్ 3 సివియర్, గ్రేడ్ 4 అనేది వెరీ సివియర్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే వారికోసీల్ అనేది మనము రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు ఒక 10 మందిని తీసుకొని స్కాన్ చేసినా 10 మందిలో 4కి గ్రేడ్ 1 రావచ్చు. అంత మాత్రాన వారికోసీల్ ఉందనగానే కంగారు పడిపోయి ఏదో ఆపరేషన్ చేయించుకునేంత సీరియస్ జబ్బు కాదు. సో ఎందుకు ఈ పర్టికులర్గా చెప్తున్నానంటే, చాలామంది మా దగ్గరకు వచ్చేసరికి సార్ నాకు వారికోసీల్ ఉంది, ఆపరేషన్ చేశారు, ఎంత ఉంది అంటే గ్రేడ్ 1. సో బేసిక్గా ఎందుకు అంటున్నానంటే అది ఒక ఫోబియా ఉంది. అటు డాక్టర్స్లో గాను చిన్న చిన్న ఊర్లలో మీరు వెళ్ళి ఏంటి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందంటే ఇమ్మీడియట్గా స్కాన్ చేస్తారు, గ్రేడ్ 1 ఉందని ఆపరేషన్ చేసేస్తారు. సో అసలు గ్రేడ్ 1 వారికోసీల్కి ఇన్ఫర్టిలిటీకి సంబంధం లేదు. మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నెసెసరీ సర్జరీస్ వారికోసీల్ గురించి కొన్ని వందల సర్జరీస్ ఇక్కడనే అవుతున్నాయి గ్రేడ్ 1 వారికోసీల్లో. సో అందుకని నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే గ్రేడ్ 1 ఉన్న వాళ్ళు అసలు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి ఆపరేషన్. సార్ మరి గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకి వద్దంటున్నారు, మరి గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరమా? గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకు కూడా ఆపరేషన్ అవసరం లేదు. గ్రేడ్ 2 ఉండి ఒకవేళ మందులు పని చేయకపోతే, ఎందుకంటే గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి మందులు పనిచేస్తాయి. మందులు పని చేయని వాళ్ళు, ఇంప్రూవ్మెంట్ కాని వాళ్ళు, స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే గ్రేడ్ 2 వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం. గ్రేడ్ 3 ఉంటే సివియర్ డ్యామేజ్ అన్నట్టు, అంటే ఎక్కువ వీన్స్ డ్యామేజ్ ఉండడం వల్ల అప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. సో ఈ వారికోసీల్ ఉన్న వాళ్ళకి గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకి సంబంధం లేదు, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. రెండో కేటగిరీ ఎక్కువగా అంటే అన్నెసరీ సర్జరీస్ అయ్యేది టెస్టిక్యులర్ పెయిన్. చాలామంది మేల్స్కి ఏంటంటే టెస్టిస్ పెయిన్ ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తాం. నా దగ్గరికి వచ్చినా నేను కూడా స్కాన్ చేస్తాను. ఎందుకంటే మాకేం తెలియాలి, ఇన్ఫెక్షన్ ఉందా, ఎందుకు పెయిన్ వస్తుంది, ఏదైనా లోపల దెబ్బ తగిలిందా, బ్లీడింగ్ ఉందా, ఇలాంటివి మనకు కావాలి. రేర్గా కొన్నిసార్లు క్యాన్సర్స్ ఉన్నాయి, అట్లా చూసుకుంటాం. కానీ కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటి, వారికోసీల్. సో పెయిన్ ఉంది, స్కాన్ చేయించారు, వారికోసీల్ కనిపించింది, ఆపరేషన్ చేయించారు. మాకు ఎవ్రీ వీక్ మాకు అట్లీస్ట్ ఒక 7 to 10 పేషెంట్ మా దగ్గరికి వస్తారు. సార్ వారికోసీల్ పెయిన్ వచ్చింది, వారికోసీల్ ఉందన్నారు, ఆపరేషన్ చేశారు, నాకు ఇంకా పెయిన్ తగ్గలేదు, ఇంకా పెయిన్ ఎక్కువైంది. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడు కూడా వారికోసీల్కి పెయిన్కి, టెస్టిక్యులర్ పెయిన్కి సంబంధం లేదు. ఎప్పుడైనా టెస్టిస్లో పెయిన్ వచ్చింది అంటే వారికోసీల్ వల్ల రాదు. 100 మంది పేషెంట్స్లో వారికోసీల్ ఉంటే ఒక్కరిలో పెయిన్ ఉండొచ్చు. సో పెయిన్ వచ్చింది అంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం వేరే ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. అంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు, వేరే ఏదైనా రీజన్ ఉండొచ్చు. ఫస్ట్ మనము అది ఐడెంటిఫై చేసి మనం అది ట్రీట్ చేసుకోవాలి. సో జనరల్గా ఏం చేయాలి, 1-2 సార్లు యాంటీబయాటిక్స్ వాడితే మీకు పెయిన్ తగ్గిపోతుంది అనుకోండి, సింపుల్. వారికోసీల్ వల్ల పెయిన్ అయితే మీకు యాంటీబయాటిక్స్ వాడితే తగ్గదు.
కానీ ఇన్ఫెక్షన్ వల్ల అయితే యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుంది. సో అందుకని ఎవరు కూడా గ్రేడ్ 1 వారికోసిల్ ఉన్న వాళ్ళు అటు పెయిన్కి కానీ ఇన్ఫర్టిలిటీకి కానీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ అపోహన, ఎందుకంటే ఎవరైనా పొరపాటున చెప్పినా కూడా ఆపరేషన్ చేయించుకోవాలంటే చేయించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, నేను గ్రేడ్ 3 వారికోసిల్ ఉంది డాక్టర్, నేను ఆపరేషన్ చేయించుకోవాలా? ఒకవేళ మీ స్పెర్మ్ కౌంట్ బాగుండి మీ వైఫ్ సైడ్ నుంచి కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే అప్పుడు కూడా మనకు స్టిల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. సో కొన్ని రోజులు మెడికేషన్స్ వాడి, అంటే ఒక సైడ్ వారికోసిల్ ఉండి వాడితే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. డాక్టర్ గారు మేము రెండో ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు, మాకు అసలు ఒక ప్రెగ్నెన్సీ వస్తే చాలు అనుకుంటే అప్పుడు కూడా మీరు వారికోసిల్ చేయించుకోకపోయినా పర్వాలేదు. డాక్టర్ నాకు బాగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, ఏ మందులు వాడినా పెరగట్లేదంటే మటుకు కంపల్సరీ గ్రేడ్ 3కి ఆపరేషన్ చేయించుకోవాలి. సో ఈ వారికోసిల్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము దాని గురించి నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కరికి రిప్లై చేయడం కష్టం, కానీ మీకు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో అది మేము ఈ వీడియోస్లో కవర్ చేయలేకపోతే నెక్స్ట్ టైం దాని మీద ఒక వీడియో చేస్తాం. సో వీలైనంత వరకు అవి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.